రైట్ గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటనలో జరిగిన దుర్ఘటన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆయన కాన్వాయ్లోని జగన్ ఉన్న వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లు చూపే వైరల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇక జగన్ కాన్వాయ్ పట్టించుకోలేదు, వాహనం ఆగకపోవటం హృదయ విదారకమంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వెల్లువెత్తాయి. స్థానికులు ఘటనపై సమయంలో అరిచిన వాహనాలు ఆగకపోవడాన్ని మానవత్వం లేని చర్యగా భావిస్తున్నారు. ఇక సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ ఘటనకు కారణమని పోలీసులపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రాయి విసిరిన చేయి దాగినా గాయం దాగదు అన్నట్లుగా జగన్ కాన్వాయ్ నిర్లక్ష్యం సింగయ్య మృతికి దారితీసిన వైరల్ వీడియో ప్రజల ఆగ్రహాన్ని రగల్చి రాజకీయ వివాదంగా మారింది. ఇక సింగయ్య మృతి ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. టీడీపీ నేతృత్వంలోని నీడిత కూటమి ఈ ఘటనను జగన్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చిత్రీకరిస్తూ మానవత్వం లేకుండా జగన్ కాన్వాయ్ వెళ్లిపోయిందని తీవ్ర విమర్శలు చేస్తుంది. వాస్తవాలు బయటపెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెస్తోంది. ఇక మరోవైపు వైఎస్ఆర్సీపీ దృశ్యాలను తారుమారు చేసి జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తుంది. గుంటూరు ఎస్పీ నివేదిక ఆధారంగా టాటా సఫారీ వాహనం AP26 CE 001 ఢీకొట్టిందని, జగన్ కాన్వాయ్ కు సంబంధం లేదని వాదిస్తోంది. మీడియా ప్రమేయం వల్లే వివాదం ఉధృతమైందని వైఎస్ఆర్సీపీ అంటుంది. అదములు ఆడిన అల్లరి సజ్జనులపై ఆపాదనగా మారుతుందన్నట్లు టీడీపీ ఈ ఘటనను జగన్ పై రాజకీయ ఆయుధంగా మలచడం, వైఎస్ఆర్సీపీ దుష్ప్రచార ఆరోపణలు రెండు ప్రజల భావోద్వేగాలను రాజకీయ లబ్ధికి వాడుకునే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనలో నిజానిజాలు గుంటూరు ఎస్పీ నివేదిక ద్వారా స్పష్టమైన మీడియా రాజకీయ పార్టీల కలుషిత వాదనలు ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. జగన్ సానుభూతి కోసం చేపట్టిన రెంటపాల పర్యటన ఈ ఘటనలో విమర్శల కేంద్రంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సింగయ్య మృతి జగన్ ఇమేజ్ కు నష్టం కలిగించే అవకాశం ఉందని, ఆయన స్పందన మిశ్రమంగా ఉండడం ప్రజలకు రుచించలేదని విశ్లేషిస్తున్నారు. కేవలం 3 వాహనాలకు అనుమతి ఉండగా 35 వాహనాలతో కాన్వాయ్ నడవడం పోలీసు భద్రతా వైఫల్యానికి సూచనగా చూస్తున్నారు. ఈ ఘటన వైఎస్ఆర్సీపీ రాజకీయ ఆంక్షలకు ఎదురు దెబ్బగా మారిందని, జగన్ నాయకత్వంలోని లోపాలను బయటపెడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇది కేవలం వ్యక్తిగత నిర్లక్ష్యంగా కాకుండా వ్యవస్థాత్మక లోపాన్ని సూచించే ఘటనగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారం ద్వారా వైఎస్ఆర్సీపీలో రాజకీయ క్రమశిక్షణ, పౌర భద్రత పట్ల జాగ్రత్తల లోపం స్పష్టంగా వెల్లడైనట్లు చూస్తున్నారు. జననేతగా తనను ప్రజల ముందు నిలబెట్టాలని ప్రయత్నించిన జగన్ కి ఈ ఘటన అనూహ్యమైన విధంగా ప్రతికూలంగా పనిచేస్తుందని, అది ఆయన పార్టీ రాజకీయ ఆకాంక్షలకు కూడా గట్టి దెబ్బ వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక చివరికి ఈ సంఘటన జగన్ నాయకత్వంలోని అంతర్గత లోపాలను, పరిపాలనలో ఉన్న లోపభూయిష్టతను వెలికితీసిందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
ఇక సింగయ్య మృతి ఘటన ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది. టీడీపీ ఈ ఘటనను జగన్ సానుభూతిని తుడిచివేసే వ్యూహంగా ఉపయోగిస్తూ ఆయన నిర్లక్ష్యాన్ని హైలైట్ చేస్తోంది. వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ ఘటనను టీడీపీ కుట్రగా వర్ణిస్తూ భద్రతా లోపాలకు తాము బాధ్యులం కాదని పోలీసు నివేదికల ఆధారంగా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. కొన్ని మీడియా ఛానళ్లు ఎడిట్ చేసిన వీడియోలతో అపోహలు సృష్టిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇక ఈ ఘటన రాజకీయ మానవీయ కోణాల్లో రాష్ట్రంలో మరింత ఉద్రిక్తతలను రేకెత్తించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సింగయ్య మృతికి సంబంధించి నిజానిజాలు ఎలా వెలుగులోకి వస్తాయన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరి వాదనలు ఎంతవరకు న్యాయమైనవో ప్రజల అవగాహనపై ఆధారపడి ఉండగా ఈ ఘటన ఒక్క వ్యక్తి మృతితో పరిమితమయ్యేలా కనిపించదు. ఇక రాజకీయంగా మానవీయంగా ఇది ఏ పక్షానికైనా సవాలుగా మారిన సందర్భం. నిజాలు ఎంత త్వరగా బయటపడతాయో ఎంత స్పష్టంగా వెల్లడవుతాయో అన్నది రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్రిక్తతకు గీత వేస్తుందో లేదా నిర్ణయించబోతుందో చూడాలి మరి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి రాజకీయ దుమారం అయితే కొనసాగుతూ ఉంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని విశ్లేషణను అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ చంద్ర గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి చంద్ర గారు. వాయిస్ మ్యూట్ లో ఉంది, దయచేసి అన్మ్యూట్ చేసుకోండి చంద్ర గారు. మ్యూట్ లో ఉంది వాయిస్ మీది. చంద్ర గారు వినిపిస్తుందా నా వాయిస్? అన్మ్యూట్ చేసుకోండి చంద్ర గారు ఒకసారి దయచేసి. రైట్ కా చంద్ర గారు వినిపిస్తుందా నా వాయిస్?
వినిపిస్తుంది మేడం. ఎస్ చంద్ర గారు క్లియర్, మీ వాయిస్ కూడా క్లియర్ గా ఉంది. ఎస్ చెప్పొచ్చు. ఇక మనం చూసుకోవచ్చు, రెంటెపాళ్ల పర్యటనకు సానుభూతి పరంగా జగన్ అయితే వెళ్లడం జరిగింది. అక్కడ ఈ విషయం అయ్యి అక్కడ సింగయ్య అయితే మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక రాజకీయ దుమారం అయితే కొనసాగుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి చంద్ర గారు? మేడం అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మనకు, జగన్ వైఎస్ మోహన్ రెడ్డి గారి యొక్క వెహికల్ కింద మన సింగయ్య గారు మొదటి టైర్ కింద పడిపోయినాడు. తెలిసి కూడా వాళ్ళ డ్రైవరు నడుపుకుంటూ ముందుకెళ్తున్నాడు. కార్యకర్తలు, అభిమానులు, ఆ పార్టీ శ్రేణులు చూస్తూనే ఉన్నారు. వాస్తవానికైతే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి ముద్దాయిగా ఆయన తీసుకోవాలి మేడం. ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి వ్యక్తి దుర్మార్గుడు మేడం జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి పట్ల అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి మేడం, ప్రాసిక్యూషన్ చేయాలి మొట్టమొదటిగా. ఆయన సానుభూతితో పోతూ హలో ఎస్ మాట్లాడొచ్చు చంద్ర గారు, క్లియర్ మాట్లాడండి. సానుభూతి, ఓదార్పు అంటూ పాదయాత్రలు, ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి కోసమైన కుయుక్తులు పండుతున్నాడు మేడం. దుర్మార్గమైన హేయమైన చర్యగా భావిస్తున్నాం మేడం. ఈ సింగయ్య మృతి పట్ల మేము ఒక వృద్ధుణ్ణి తన వాహన చోదకుడు చూస్తూ కూడా తొక్కి చూడు వెళ్తున్నాడు మేడం ముందుకు. చాలా బాధాకరమైన విషయం మేడం ఈ విషయం. ఆ డ్రైవర్ని, ఈ జగన్మోహన్ రెడ్డిని A1 A2గా ఇద్దరిని అక్యూజ్ చేసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి మేడం, రిమాండ్ పంపించాలా, వీళ్ళ తర్వాత ప్రాసిక్యూషన్ చేయాలి మేడం. ఇది చాలా బాధాకరమైన విషయం మేడం. ఇలాంటి ఒకటి కాదు మేడం, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేకమైన చర్యలకు, దుశ్చర్యలకు పాల్పడుతూ తన రాజకీయ స్వలబ్ధి కోసం తిరిగి మళ్ళీ రాజకీయాన్ని ప్రజల ద్వారా మమేకమైపోయి ఇలాంటి దుశ్చర్యలను ప్రభుత్వమే చేస్తున్న దురుద్దేశంతో ఆపాదించాలని, నేటి ప్రభుత్వానికి ఆపాదించాలని దురుద్దేశంతో ఈ జగన్ ముందుకెళ్తున్నాడు మేడం. ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు మేడం. ఈ గుంటూరు ఎస్పీ కూడా తప్పుడు రికార్డు, తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించి రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాడు మేడం. ఈ ఎస్పీ గారు చేసినటువంటి విచారణ కూడా అందులో కూడా అవాస్తవం ఉంది మేడం. వాస్తవాలు మన కళ్ళ కట్టడి కనిపిస్తున్నాయి. ఇంత దుర్మార్గంగా అది మీడియా యొక్క అధిక ఒత్తిడి వల్ల, అధిక ప్రమేయం వల్ల ఉందని చెప్పడం కూడా ఎస్పీ గారు ఆ విధంగా నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా తోచినాయి మేడం. దీన్ని మేము పూర్తి ఖండిస్తున్నాము. సింగయ్య మృతికి సంతాపాన్ని, సానుభూతిని, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం మేడం. ఈ డ్రైవర్ మీద, ఈ జగన్ మీద, ఇద్దరి మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం మేడం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి అరాచకాలు మరెన్నో చేయడానికి ఈ జగన్ యొక్క ఆడే నాటకంలో ఇది ఎన్నో భాగం కదా మేడం. చాలా ఇలాంటి చేయాలని, ప్రజలలో అలజడి సృష్టించాలని దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాడు మేడం జగన్మోహన్ రెడ్డి. ఓకే, అలాగే ఇక్కడ చంద్ర గారు చూసుకున్నట్లయితే గనక 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్న నేపథ్యంలో 35 వాహనాలకు అనుమతి ఇచ్చింది కేవలం పోలీసుల చంద్ర గారు పోలీసుల వైఫల్యమే కారణం అని చెప్పేసి. చట్టం అంటే, న్యాయం అంటే, ధర్మం అంటే, శాంతి భద్రత తెలియవేలకు పోలీసులకు 3 వాహనాలు అనుమతిస్తే 35 వాహనాలు అలో చేస్తారా మేడం? ఎంత దుర్మార్గం మేడం. ప్రజలు వస్తారు, కార్యకర్తలు వస్తారు, అభిమానులు వస్తారు, వాళ్ళ మధ్య 3 వాహనాలు ఇచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి 35 వాహనాలు పోతున్నట్టు పోలీసులు ఏం చేస్తారు మేడం? చేతులు పెట్టుకున్నారా, కళ్ళు మూసుకున్నారా, లేకుంటే వతాస్త పలికినారా, అమ్ముడు పోయారా? మరి పోలీసుల వైఫల్యం లేదంటారా చంద్ర గారు? కేవలం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కనిపిస్తుందా? మరి పోలీసుల వైఫల్యం ఏమీ లేదంటారా మేడం? పోలీసు వ్యవస్థ అధికారులందరూ కూడా, అందరూ 1% తప్పగా అందరూ కూడా జగన్ కు అనుకూలంగా ఇంటర్నల్ గా రహస్య సమాచారం చేరవేస్తున్నారు మేడం. పోలీసులే ముఖ్య పాత్ర పోస్తున్నారు మేడం. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు చంద్ర గారు. ఏపీ పోలీసులు ఖచ్చితంగా జగన్ కి వత్తాసు పలుకుతున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఇందులో మతాలబే ఏం లేదు మేడం. బాగా ఉంది, తను భయపెడుతున్నాడు, భయానికి కొంతమంది గురైపోతున్నారు, కొంతమంది చట్టరీ పరిధిలో అనుసరించి ముందుకెళ్తున్నారు. కాబట్టి అందులో భాగంగా గుంటూరు ఎస్పీ కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రజల్లో అలజడి సృష్టించాడు మేడం. ఇది ఎస్పీ గారి మీద కూడా ఇచ్చిన ప్రకటన మీద కూడా విచారణ జరిపించాలా, ఇంటెలిజెన్స్ విచారణ జరిపించాలా, విజిలెన్స్ విచారణ జరిపించాలా, సిఐడి విచారణ జరిపించాలి ఎస్పీ గారి మీద. చాలా తప్పు మేడం.
ఇది చాలా దుర్మార్గుడు విషయం మేడం. కనిపిస్తే మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మేడం. ఏ వెహికల్ కింద ఆయన ఆ సింగయ్య గారు ముట్టిందారు, ఏ వెహికల్ కింద ఆ డ్రైవర్ గారు తొక్కొని ముందుకెళ్తున్నాడు. ఎంత దుర్మార్గం మేడం. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తికి మళ్ళీ పాలన ఇస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు భద్రంగా ఉంటాయా? మహిళలు, పిల్లలు, వృద్ధులు, అనేక సామాజిక వ్యక్తులు చాలా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ప్రవేశించినాయంటే గన కొంతమంది పోలీస్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నారు, అంతర్గతంగా సమాచారాన్ని చేరవేస్తున్నాడని నా అభిప్రాయం మేడం. ఓకే చంద్ర గారు, పోలీసులు అంతర్గతంగా జగన్ కి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరి వారు ప్రభుత్వంలో లేదు కదా, మరి ఎంత చేరవేస్తున్నారు మేడం? అధికారంలో లేనప్పుడు ఎంత చేరవేసినా ఏం చేస్తారండి చెప్పండి చంద్ర గారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనే దుర్మార్గమైన ఆలోచనతో, దురుద్దేశంతో, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ కట్టడి చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కట్టడి చేయకపోతే మరిన్ని పెరిగే అవకాశాలు, ఇలాంటివి రకరకాల విధానాలలో, రకరకాల పద్ధతిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి చావు కారణం ఎవరంటే మొట్టమొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి మేడం. తర్వాత వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ నాయకులు, పార్టీ శ్రేణులు. మూడో ముద్దాయి వచ్చేసి పోలీసులు మేడం. 10 మంది పోలీసులు మాత్రం సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇలా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చేసిన ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఆ విధంగా నువ్వు ముందుకెళ్ళడానికి సమాచారం ఇస్తా ఉంటుంది పోలీసు అధికారులు కొంతమంది. చెప్తున్నట్లు పోలీసులు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సమాచారాన్ని సేకరిస్తున్నారని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఎందుకు మేడం? పబ్లిక్ చూస్తుంటే మీరు చూస్తారా మేడం? మళ్ళీ ఆధారాలు అంటే ఎట్లా మేడం? మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, ప్రజలు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, దేశ ప్రజలు చూస్తున్నారు, అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి మేడం. పబ్లిక్ గా మీరు చూపిస్తున్నారు విజువల్స్ లో, పక్కా కనిపిస్తున్నాయి. విజువల్స్ ఏంది మేడం? ఆధారాలు కదా మేడం ఇక్కడ కావాల్సింది. మనకు అర్థమవుతుంది, అవగతం అవుతుంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరగబోతుంది రాష్ట్రంలో. చూస్తుంటే దీనికి ప్రేరణ ఎవరు, దీనికి ప్రోత్సాహం ఎవరు, దీనికి ఎవరు సలహాలు ఇస్తున్నారు, సూచన మనకు పూర్తిగా అర్థమవుతుంది మేడం. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే శాంతి భద్రత కోసం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఇలాంటివి చేసుకుంటూ పోతే కదా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి కొంతమంది పోలీసు అధికారులు ఈ చర్యలకు పన్నాగం పన్నాగం నా యొక్క అభియోగం మేడం. నా దగ్గర మీరు ఆధారాలు ఉన్నాయి అడగడం తప్పు మేడం. కనిపిస్తుంది, మన కళ్ళ కట్టినట్టు పూర్తిగా కనిపిస్తుంది. నాకే కాదు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరికీ కనిపిస్తుంది మేడం. చూడండి, రప్ప ఆడేస్తారంట మేడం వాళ్ళు. ఎంత దుర్మార్గమైన చర్య మేడం, ఎంత దుర్మార్గమైన మాట మేడం. మాట తీరు కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏం బాలేదు మేడం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆందోళనకరానికి, భయాందోళనకు భయపెడుతూ భయభ్రాంతకు గురి చేస్తున్నారు, రాష్ట్రాన్ని వణికిస్తున్నారు మేడం జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయాలు చేస్తా ఉంటే పోలీసులు కప్పిపుచ్చడానికి యుక్తులు కుయుక్తులు పొందుతున్నారు మేడం. కొంతమంది పోలీసులు మాత్రమే, అందరూ కాదు మేడం. ప్లీజ్ లిజన్ మై పాయింట్. ఎస్ చంద్ర గారు, వింటూ ఉన్న మీ పాయింట్ కూడా ఎలాగో మీరు అడ్వకేట్ కాబట్టి మీకు అన్ని పూర్తిగా తెలిసే ఉంటాయి. ఆయన కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఎటువంటి ఆరోపణ చేసే ముందైనా ఆరోపణ చేయొచ్చు, బట్ అభియోగం చేసి మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే దాన్ని మళ్ళీ చెప్పుకుంటూ కొంతమంది పోలీసులు అని చెప్పారు. ఓకే రైట్. ఇక అంటే స్థానికులు అరిచినా కూడా వాహనం అనేది ఆగలేదు అని చెప్పేసి కూడా ఒక ప్రధానమైన డిమాండ్, ఒక ఆరోపణ అయితే వినిపిస్తూ ఉంది. మరి తొక్కుకుంటూ పోతున్నారు మేడం, ఆగకుండా నిలుపోద చేయకుండా. అంటే ఆ గందరగోళంలో వినిపించే సిచ్యువేషన్ ఉందంటారా చంద్ర గారు? మేడం, ఇప్పుడు ఒక నాయకుడు చూసిన సందర్భంలో ఒక వాళ్ళు అభిమానించే వైసీపీ కార్యకర్తలు అభిమానించే నేతగా జగన్ చూసే క్రమంలో అచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా అంటే ఆ సిచ్యుయేషన్ లో వినే అర్థం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది మేడం. మనము జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు గందరగోళంగా వస్తున్నారు, దూకుడుగా వస్తున్నారు, ప్రేమతో వస్తున్నారు, అభిమానంతో వస్తున్నారు. డ్రైవరు చోదకుడు చూసుకోవాల్సిన బాధ్యత చోదకుడి మీద ఉంది. అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీటన్నిటికి కారణం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అంటారా మేడం? లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రచారం ఫెయిల్ అంటారా? ఇక్కడ మనం ఇక్కడ 2 కోణాలు చూస్తే మేడం పోలీసుల యొక్క తీరే ఫెయిల్ అని నేను భావిస్తున్నాను మేడం. వాళ్ళు 3 వాహనాలకు అనుమతి ఇచ్చి 35 వాహనాలు ఎలా అలో చేశారు? ఫస్ట్ పాయింట్ మేడం. మనం లాజికల్ గా కానీ, చట్టపరంగా కానీ, న్యాయపరంగా కానీ, ధర్మపరంగా కానీ, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా కానీ మనం ఆలోచన చేసినట్టయితే తప్పనిసరిగా పోలీసుల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అక్కడ
3 వాహనాలకు అనుమతి ఇచ్చి ముందుగానే ప్రకటనలు జారీ చేసి పేపర్ మీడియాలు, ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు ప్రకటన చేసిన తర్వాత అధికారులు తిరిగి 35 వాహనాలు ఎలా అలౌ చేశారు? ఇది తప్పు కాదు మేడం, ఇది అన్యాయం కదా, ఇది దుర్మార్గం కదా, ఇది తెలిసి కావాల్సిన చేసినట్టే కదా మేడం. ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా పూర్తిగా. ఇచ్చింది 3 వాహనాలకు, వచ్చింది 35 వాహనాలు. ఎలా అలౌ చేస్తారు మేడం పోలీసులు? తెలియదు మేడం వాళ్ళకు? వాళ్ళ ప్రొటెక్షన్ లేదా? వాళ్ళ విజిలెన్స్ లేదా? వాళ్ళ ఇంటెలిజెన్స్ లేదా? ఇవన్నీ ఫెయిల్ అయ్యారు మేడం. పోలీస్ వ్యవస్థ ఫెయిల్ కాలేదు. వాంటెడ్ గా కొంతమంది మద్దతుదారులు పోలీసులు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ అరాచక పాలనను సృష్టించి కూటమి ప్రభుత్వం మీద మసగా బారినటువంటి అభియోగాన్ని, ఆరోపణలు మోపాలని, చెడు ప్రభావాన్ని సృష్టించాలని దుర్మార్గమైన ఆలోచనతో కొంతమంది పోలీసులు మాత్రమే ఈ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తూ ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, తర్వాత హత్యలు కూడా జరుగుతున్నాయి మేడం. ఇదే హత్య చూస్తూ ఉన్నాం మేడం, కళ్ళతో మనం మేడం. మీరు చూపిస్తారు విజువల్స్ లో. ఎస్, అయితే చంద్ర గారు మీరు చెప్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుంటూరు ఎస్పీ కూడా చెప్పడం జరిగింది, ఒక క్లారిటీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మరి అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది కనుక ఒకసారి చెప్పినట్లయితే, ఇక జగన్ వాహనానికి ఎటువంటి సంబంధం లేదు, పూర్తిగా ఇది మార్పింగ్ చేసిన వీడియో అని చెప్పేసి వైసీపీ కూడా వైపు చెప్తుంది. అలాగే గుంటూరు ఎస్పీ కూడా జగన్ వాహనానికి అయితే ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. అలాగే వైసీపీ కూడా ఒకటే చెప్తుంది, ఇది మార్పింగ్ చేసిన వీడియో అని చెప్పేసి వైసీపీ వర్షన్ వైసీపీ చెప్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి దానిపై? ఎవరి వర్షాలు చెప్పుకుంటారు మేడం. అందుకే మేడం, మొదలు చూచిన కడు గొప్ప పెదవ గురుచు ఆది కొంచెము తర్వాత అధికమవుచు తన దినపురో పరభాగజనితమైన ఛాయ పోలు కుచిన సజ్జనుల మైత్రి మేడం. ఎవరి తప్పును వారు కప్పించుకోవడానికి ఎన్నో రకరకాలుగా కుయుక్తులు మాట్లాడతారు మేడం, వల్ల వేస్తారు. ఎస్పీ గారు చెప్పిన దాంట్లో అది మార్పింగ్ అంటే గనా మీరేం చేస్తున్నారు? అక్కడ మీరు ప్రొటెక్షన్ అధికారికి మీరేం చేస్తున్నారు? ఎస్పీగా లా అండ్ ఆర్డర్ మీరేం చేస్తున్నారు? మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ విజిలెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు మీకు ప్లాన్ ఉందా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే 35 వారాలు ఎలా మీరు అనుమతించారు? ఎవరు తప్పు ఇక్కడ? చట్టరీత్యా ఎవరు తప్పు? ఎస్పీ గారిదే కదా. ఇండైరెక్ట్ గా కదా, డైరెక్ట్ గా ఎస్పీ గారు తప్పుది మేడం. 3 వాహనాలకు మీరు అనుమతించిన వ్యక్తి, ఒక ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక శాంతి భద్రతలు పరీక్షించినటువంటి ఒక జిల్లా ఎస్పీ గారు, మీరు 3 వాహనాలకు అనుమతించి అఫీషియల్ గా, చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపరంగా ఇచ్చినటువంటి మీరు 35 వాహనాలు ఎలా అనుమతించారు? అది మార్పింగ్ మీరు ఎలా చెప్తారు? అంటే మీరు ముందుగానే మార్పింగ్ ఎలా చెప్పగలరు? అంటే మీరు వీడియోలు కానీ పరీక్షించారా, పర్యవేక్షించారా, పరిశీలించారా, శోధన చేశారా, లేకుంటే ఒక అనాలిసిస్ట్ ఎలక్ట్రానిక్ అనాలిసిస్టమ్ దగ్గరికి పంపించి అది వాస్తవమా అవాస్తవం చూసారా? చూడకుండానే మీరు ఆ విధంగా చెప్పడము, ప్రజలను మభ్యపెట్టడము, తప్పును తనపై వేసుకోకుండా దాన్ని తప్పుదారి పట్టించడము, రాష్ట్ర ప్రజలలో అశాంతిని కలిగించడము ఎస్పీ గారికి ఇది అనుచితంగా లేదు మేడం. హేయమైనటువంటి పద్ధతి మేడం, ఇది తప్పు మేడం. ఇది 3 వాహనాలు అన్నారు, 35 వాహనాలు పంపించారు. అక్కడే మీ తప్పును కప్పిపుచ్చుంటే అర్థమవుతుంది. మీ తప్పు కనబడుతుంది ప్రత్యక్షంగానే, పరోక్షం కాదు. హైకోర్టు కానీ, చట్టం కానీ, మీరు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఒప్పుకోరు మేడం. ఎందుకంటే మీరు ఖండిస్తారు, మనం ఖండిస్తాం, చూస్తున్నాము. మీరే 3 వాహనాలని చెప్పారు, 35 వాహనాలు ఎలా అలౌ చేశారు? ఫస్ట్ రాంగ్ తప్పు అక్కడ మీరు తప్పు చేశారు. మరి ప్రజల మీద తప్పు చేసి ఇది మార్పింగ్ అంటే సబబు కదా మేడం. ఒక ప్రాణం పోయింది మేడం, ఒక ప్రాణం ఖరీదు మళ్ళీ తిరిగి చెల్లించలేం మేడం. మళ్ళీ ప్రాణం తీసుకుని రాలేడు మేడం. ఆ ప్రాణం పోయే బాధ, ఆ వ్యత చూస్తే అర్థమవుతుంది మేడం. మరి ఎలా చనిపోయారు ఆయన? చెంగయ్య గారు ఎలా చనిపోయారు మేడం? కాన్వాయ్ కింద పడలేదు, మరి ఎలా చనిపోయారు? ఎస్పీ గారు చెప్పండి, ఎస్పీ గారు చెప్పండి. చెంగయ్య గారు కాన్వాయ్ కింద పడలేదు, మరి ఎలా చనిపోయారు? మార్పింగ్ అయితే కన్నా అలాంటి వాళ్ళ మీద కేసు బలాయించమని చెప్పండి, వాళ్ళ మీద చర్యలు తీసుకొని చెప్పండి, వాళ్ళు ప్రాసిక్యూట్ చేయమని చెప్పండి. అదే గాని ఒక ప్రాణి పోయిన తర్వాత కూడా మార్పింగ్ అని చెప్పి తన యొక్క తప్పును కప్పించుకోవడానికి రాష్ట్ర ప్రజలందరినీ వాళ్ళ కళ్ళు కప్పాలని చూస్తే కన్నా ఎవరు సహించరు మేడం, ఎవరు చూస్తూ ఉండరు మేడం. అందరూ జ్ఞానవంతులే మేడం, అందరూ పోలీసులాగా తెలివివంతులు కాదు మేడం, అందరూ జ్ఞానవంతులే. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఎస్పీ గారు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే 3 వాహనాలను అనుమతించి 35 వాహనాలు ఎలా అలౌ చేశారు? ఫస్ట్ తప్పు అక్కడ. చంద్ర గారు, వైసీపీ అధినేత జగన్ కి ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన పరామర్శించలేదు అని చెప్పేసి కూడా మరో వాదన ఉంది. దీనిపై సరైన స్పందన కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా, సింగయ్య మృతి పట్ల కూడా సరైన స్పందన కూడా ఇవ్వలేదు వైసీపీ అధినేత జగన్ అని చెప్పేసి మరో వాదన ఉంది. ఎలా అంటారు, ఎలా చూసుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డికి అధికార దాగము ఎక్కువ ఉంది. చనిపోయిన తర్వాత సంవత్సరాన్ని పోయి మొన్న ఒక వ్యక్తిని చంపేసి, ఆ రోజు ఒక వ్యక్తిని చంపేశాడు, ఆయన విగ్రహం చూడాలని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా వెళ్ళేసి ఇంకో వ్యక్తిని చంపాడు. అధికార దాహంతో ఎన్ని హత్యలు, కుట్రలు చేస్తారు మేడం వాళ్ళు. చాలా దుర్మార్గమైనటువంటి
బుద్ధితో వాళ్ళు నడుచుకుంటున్నారు మేడం. ఇది చాలా తప్పు. రాష్ట్రము సక్రంగా శాంతియుతంగా ఇప్పుడు పాలన జరుగుతుంది కుటుంబ ప్రభుత్వంలో. ఈ పాలనకు అందరం మనం మద్దతు తెలపాలి. మన అభిప్రాయాలు ఉన్నాయి కానీ చెప్పాలి, కానీ లేనిపండు సృష్టించి 3 వాహనాలకు పోయి 35 వాహనాలకు అనుమతి వచ్చాయని చెప్పేస్తే గన పోలీస్ అధికారి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అతను స్వయంగా రాజీనామా చేయాలి. గుంటూరు ఎస్పీ రాజీనామా చేసుకోవాలి. నైతిక బాధ్యత మోర్ ఇంపార్టెంట్ మేడం. విలువల గురించి అందరూ మాట్లాడతారు, విలువల గురించి అందరూ చెప్తారు, చట్టాల గురించి అందరూ చెప్తారు. చెప్పడం వేరు మేడం. వాస్తవ రూపములకి వర్తమానములకి వచ్చి మనం ప్రజలకు సమాధానం చెప్పాలి మేడం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల శాంతి భద్రతల కోసం, ప్రజలు శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశం కోసం చేసేటువంటి ఈ పాలనలో ఇలాంటి అరాచక శక్తులు కొంతమంది దుష్టులై ఈ యొక్క పాలన మీద చెడు పేరు తీసుకురావాలని, చెడు అభిప్రాయం తీసుకురావాలని, కూటమి ప్రభుత్వం మీద చెడు అభిప్రాయం తీసుకురావాలని దుర్మార్గం ఆలోచనతో దురుద్దేశంతో నడుచుకుంటారు మేడం కొంతమంది అధికారులు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైంది మేడం? పదవి వ్యామోహమే. ఆయనకు పదవి కావాలని ఏమని చేస్తాడు మేడం ఆయన? అలాంటి దుర్మార్గమైన పాలన మళ్ళీ మనకు వద్దని చెప్పేసి 11 స్థానాలకే నిలబెట్టేస్తారు మేడం రాష్ట్ర ప్రజలు. మళ్ళీ వస్తే గాన చాలా ఇబ్బంది పడతాం, చాలా కష్టపడతాం, చాలా బాధపడతాం. అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి, లేని సమస్యలు సృష్టిస్తారు. వీళ్ళు అరాచకమైన పాలన మేడం. వాళ్ళ పాలనలో ఇప్పుడు మళ్ళీ ప్రజలు కావాలని ఎవరు కోలుకోలేదు మేడం. కాబట్టి ప్రజలు, పోలీసులు, వ్యక్తులు అందరూ గమనిస్తారు మేడం. పోలీస్ అధికారి ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సమాజానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు. 3 వాహనాలను మొత్తించి 35 వాహనాలు ఎలా అలో చేశారు? ఫస్ట్ పాయింట్ మేడం, అంతే క్రాస్, ఇంకేం లేదు మేడం. ఆయనే సమాధానం చెప్పాలి. ఆయనే అనుమతి ఇచ్చినాడు, ఆయనే ఎలా అలో చేశాడు 35 వాహనాలను? తప్పు కదా మేడం ఇది. ప్రజలు వస్తారు, ఆయన మీద అభిమానంతో వస్తారు, ఆయన కార్యకర్తలు వస్తారు, వైఎస్ఆర్పీ పార్టీ నాయకులు వస్తారు. ఇలాంటి నేపథ్యంలో జరిగేటువంటి అరాచక శక్తులు కొంతమంది కావాల్సిన చేస్తారు. విజిలెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమైంది మేడం? పోలీస్ డిపార్ట్మెంటు అంటే ఇక్కడ నిజంగా వాస్తవానికి పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు మేడం. ఎస్పీ గారు చెప్పారంటే అర్థం ఉండాలి మేడం, ఒక ఆలోచన విధానం ఉండాలి, ఒక జ్ఞానం ఉండాలి. ఇది వాస్తవం అవుతుందా, ప్రజలకు అవాస్తవంగా వెళ్ళిపోతుందా? ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి ఒక విధులలో ఉండి ఒక జిల్లా స్థాయి ఆఫీసర్, ఐఏపీఎస్ ఆఫీసర్ కష్టపడి శ్రమపడి అత్యున్నతమైనటువంటి ర్యాంకులో వచ్చే ఐఏఎస్ ఆఫీసర్ అనే వ్యక్తి ఈ విధంగా వెంటనే మార్ఫింగ్ చేశారు అని చెప్పడము, మీడియా మీద దుద్దేయడము, ఈ వేదానికి మీడియా కారణం చెప్పడము చాలా తప్పు మేడం. దీన్ని నేను అంగీకరించను, దీన్ని ఖండిస్తున్నాను. ఆ సింగయ్య యొక్క ఆత్మశాంతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేను కోరుకుంటున్నాను మేడం. ఎస్ చంద్ర గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని విశ్లేషణ తెలియజేసినందుకు. ఎస్ ఇక సింగయ్య మృతి చెందాలని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు, బట్ అన్ఫార్చునేట్లీ అట్లా జరిగింది. ఇలా జరగకుండా ఉండాల్సింది. మరి ఈ బాధ్యత ఎవరిది, ఒకరి మృతి పట్ల ఎవరు బాధ్యత వహించాలి అని చెప్పేసి కూడా సర్వత్రా ఉద్రిక్త వాతావరణం అయితే ఏపీ రాజకీయం అయితే కొనసాగుతుంది. మరి చూడాలి మరి ఏ విధంగా తీర్పు అనేది వెలువడుతుంది, ఏ విధంగా ఇది టర్న్ అని అది అవుతుందో చూడాలి మరి. రైట్, ఇక ఈ నేపథ్యంలో సింగయ్య మృతికి సంబంధించి నిజానిజాలు ఎలా వెలుగులోకి వస్తాయన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి ఎవరి వాదనలు ఎంతవరకు న్యాయమైనవో ప్రజల అవగాహనపై అయితే ఆధారపడి ఉండగా ఈ ఘటన ఒక్క వ్యక్తి మృతితో పరిమితమయ్యేలా కనిపించదు. ఇక రాజకీయంగా, మానవీయంగా ఇది ఏ పక్షానికైనా సవాలుగా మారిన సందర్భం అయితే ఉంది. నిజాలు ఎంత త్వరగా బయటపడతాయో, ఎంత స్పష్టంగా వెల్లడవుతాయో అన్నది రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్రిక్తతకు గీత వేస్తుందో లేదో నిర్ణయించబోతుంది. మరి దానికోసం వేచి చూడక తప్పదు. ఇది వాళ్ళ స్పెషల్ ఇన్ డెప్త్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.